బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, నేను విజయ్. పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం రోజు రోజుకి తీవ్రంగా మారుతుంది. ఎక్కడ కూడా ఇరాన్ ఏమాత్రం కూడా వెనకడుగు వేయట్లేదు. తాజాగా దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా సౌదీ అరేబియా, ఖతార్ ఇలా అన్ని దేశాల మీద కూడా ఇరాన్ అటాక్స్ చేస్తూనే ఉంది. నిజంగా అక్కడ ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఎలా ఉంది, అసలు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది, సో పూర్తిగా విమానాలు బంద్ అయ్యాయా, ప్రస్తుతం యాక్టివిటీ ఏమైనా నడుస్తుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గల్ఫ్ కంట్రీస్లో తెలుగు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధిగా ఉన్న మల్లేష్ గారు ఉన్నారు. మల్లేష్ గారు నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మల్లేష్ గారు, ఏంటి అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా కంట్రోల్కి రాలేదంటారా, లేదంటే డైలీది ఒక యాక్టివిటీగా మారిపోయింది అనుకోవచ్చు వారికి సంబంధించినటువంటి అటాక్స్? మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము, వార్ అనేది ఇప్పటికిప్పుడు ఎండ్ అయ్యేది కాదు అని. చిన్నగా జరుగుతూనే ఉంటది. బట్ ఏంటంటే సీరియస్నెస్ తగ్గుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అయిపోవచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ నిల్ అవ్వచ్చు. ఇది వాళ్ళ యుఎస్ లేదా ఎవరైతే ఈ వార్ ని ప్రాపగేట్ చేస్తారో వాళ్ళ లక్ష్యం కూడా అదే. మొత్తం వాళ్ళని కంప్లీట్ గా ఐసోలేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అన్నిటిని ఖర్చు పెట్టడం కూడా వాళ్ళ ఉద్దేశం. సో ఇది స్లోగా జరుగుతూనే ఉంటది. బట్ ఏంటంటే ఒక సెన్సిటివ్ ఏరియాస్ మీద, ఆఫ్ కోర్స్ ఎవరైనా అంతే కదండి, సెన్సిటివ్ ఏరియాస్ మీద టార్గెటింగ్ పెట్టుకున్నారు. యుఎస్ బేస్డ్ కంట్రీస్, ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా యుఎస్ బేస్లు ఉన్నాయి ఇక్కడ. ఆ బేస్ల మీదే కాకుండా ఈ కంట్రీస్ యొక్క సెన్సిటివ్ పార్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఎయిర్పోర్ట్ మోస్ట్ సెన్సిటివ్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ చెప్పాలంటే, ఎందుకంటే చాలా ఎక్కువ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటుంది. దుబాయ్ కంట్రీ మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో కూడా అలర్ట్ అయిపోతాయి. సో ఆ అలర్ట్నెస్ ని క్రియేట్ చేయడానికి ఒక చర్య చేస్తున్నారు తప్పించి సీరియస్ అయితే కాదు. డెఫినెట్ గా అంటే వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు దాన్ని ఆపుతున్నారు. ఆ శకలాలు ఏవైతే ఉంటాయో అవి పడుతున్నాయి, కొంతమంది గాయపడుతున్నారు. బట్ అదే ఎప్పుడైతే వాళ్ళు అటాక్ చేస్తున్నారో అప్పుడు ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఎస్, ముఖ్యంగా మీరు అన్నట్టుగా సివియర్గా అటాక్ చేయడం కంటే దానికంటే కూడా ఒక రకంగా దాని మీద అటాక్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ బంద్ అయింది, యాక్టివిటీస్ నడవట్లేదు అంటే ఒక ప్యానిక్ క్రియేట్ చేసే ప్రయత్నం అనుకోవచ్చు ఇదంతా కూడా. అంతేనండి, ఇది ఖచ్చితంగా ప్యానిక్ క్రియేట్ చేసి ఒక అలర్ట్, అంటే మేమేదో చేస్తున్నాము, మేమేదో ఉన్నాము అని చెప్పుకోవడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ. సో దానికోసమే జరుగుతుంది తప్పించి అంత సీరియస్ యుద్ధాలు అయితే కాదు ఇవి. కానీ దానివల్ల ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తే దుబాయ్ మీదకి వెళ్ళే వాళ్ళందరూ ఇంపాక్ట్ అవుతారు. వాళ్ళందరికీ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మేము ఇంత పవర్ఫుల్ అని చూపించుకోవడానికి చేస్తున్న కార్యక్రమం లాగానే అనిపిస్తుందండి. నిజంగా అంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేయడం వల్ల జస్ట్ ఒక చిన్న వార్త వస్తేనే అది మొత్తం వైరల్ అయిపోతుంది, చాలామంది కూడా ఇబ్బంది పడతారు. నిజంగా అంత సిచ్యువేషన్ ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేసేంత సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయంటారా? ఎక్కడైనా ఇది ఎవరి మీదైనా అటాక్ చేయొచ్చు. సెక్యూరిటీకి మనం అటాక్ చేయడానికి సంబంధం లేదు. ఎంత సెక్యూరిటీ ఉన్నా పైన మీ మీద ఏదైనా ఒక మెసేజ్ లాంచ్ చేయొచ్చు. ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ లేదంటారా? ఇంటర్సెప్ట్ చేస్తున్నారు కదండి ఇప్పటికి వచ్చి. ఏది కూడా ఎయిర్పోర్ట్ మీద ఎయిర్పోర్ట్ డ్యామేజ్ అవ్వలే. కాకపోతే ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వచ్చే శకలాలు ఉంటాయి కదా, అవి పడతాయి కదా కింద. పైన ఇంటర్సెప్ట్ చేస్తే అవి గాల్లోనే కలిసిపో, ఖచ్చితంగా కింద పడతాయి. అవి కింద పడిన తర్వాత అవన్నీ హెవీగానే ఉంటాయండి. హెవీగా ఉండటం వల్ల కొంచెం గాయాలయ్యే అవకాశం ఉంది. ఎవరైనా వీక్ గా ఉంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మల్లేష్ గారు, ఇప్పుడు యాక్టివిటీస్ నడుస్తుందా? విమాన రాకపోకలన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్ నడుస్తున్నాయి, ఇతర దేశాల నుంచి ఆ దేశాలకు రావడం, ముఖ్యంగా దుబాయ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళడం. సో ఇదైతే మొత్తం ఎయిర్ స్పేస్ అంతా క్లోజింగ్లో ఉందా, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా నడుస్తుంది? అది ఎయిర్ ప్లేస్ క్లోజ్ కాదు, ఓపెన్ కాదు, టైం టు టైం అండి. అంటే వాళ్ళకి ఏదైతే వార్నింగ్ వస్తుందో, ఒక అలర్ట్నెస్ వస్తుందో ఆ టైంలో ఎయిర్ స్పేస్ క్లోజ్ చేస్తున్నారు. కొంచెం స్మూత్ గా ఉన్నప్పుడు ఆపరేట్ చేసి ఫ్లైట్స్ రన్ చేస్తున్నారు. అంటే నాట్ కంటిన్యూస్లీ ఓపెన్, నాట్ కంటిన్యూస్లీ క్లోజ్, టైం టు టైం చేంజింగ్ అండి. సో దీనివల్ల జాప్యం జరుగుతుంది, డిలే అవుతుంది. సో ముఖ్యంగా విమానయానానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా పెరుగుతుంది, ట్రావెల్ చేసేటువంటి ప్యాసింజర్స్కి సంబంధించి రేట్స్ కూడా పెరుగుతాయి. సో ఇదంతా ఎలా ఉంది? ఖచ్చితంగా అండి. కొన్ని ఏవియేషన్స్, ఎస్పెషల్లీ మన ఇండియన్ ఏవియేషన్స్ అయితే కాస్ట్ పెంచినట్టుగా మన జనాలు చాలా మంది చెప్తున్నారు. దాని మీద ఏదో పెట్రోల్ సర్చార్జ్ అని, లేదా ఏదో ఫ్యూయల్ సర్చార్జ్ అని, ఇలా ఎడిషనల్ చార్జెస్ వేసి ఇలాంటి పానిక్, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో వాళ్ళేదో వాళ్ళ లాభాల కోసం చేస్తున్నట్టుగా పని చేస్తున్నట్టుగా కూడా జనాలు కామెంట్ చేస్తున్నారు సార్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడుస్తున్నాయా? ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడుస్తున్నాయండి, బట్ నాట్ కంటిన్యూస్ కాదు. సౌదీ అరేబియాకి వచ్చేటప్పటికి జిద్దా నుంచి కంటిన్యూస్ గా నడుస్తున్నాయి. రియాద్, దమాము ఆన్ అండ్ ఆఫ్
ఒక్కోసారి ఎయిర్ ప్లేస్, ఎందుకంటే అది ఇరాన్కి దగ్గరగా ఉంటుంది ఎయిర్పోర్ట్, కొంచెం సెన్సిటివ్ ఎయిర్పోర్ట్స్ అవి కూడా. సో ఆన్ అండ్ ఆఫ్ ఓపెన్ క్లోజ్ చేస్తున్నారు. బహ్రెయిన్ ఆన్ అండ్ ఆఫ్, ఖతార్, కువైత్, ఒమాన్, ఈవెన్ ఒమాన్ మీద కూడా వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇది మొన్నటి దాకా ఒమాన్ మీద లేదు, ఈ మధ్య ఒమాన్ కూడా టార్గెట్ చేశారు. ఎందుకంటే అటు నుంచి ఫ్లో వెళ్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా స్ట్రీమ్ లైన్ అయిపోతుంటే దాని మీద అటాక్ అనమాట అండి. అలా అలా చేస్తున్నారు వీళ్ళు. సో డొమెస్టిక్ ఫ్లైట్స్ యాజ్ గా నడుస్తున్నాయి, వాటికి కూడా లేదంటే ఇబ్బంది ఉందంటారా? క్లోజ్ చేస్తే అక్కడ నుంచి డొమెస్టిక్ కూడా కష్టం అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు దమాం నుంచి రియాద్, రియాద్ నుంచి జిద్దా ఫ్లైట్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. హ్మ్. ఆ ఇష్యూ అయితే ఉంది. సో ముఖ్యంగా తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సో అక్కడి నుంచి వచ్చేయాలనేటువంటి భయంతో ఏమన్నా ఉన్నారా? లేదంటే పర్లేదు, చిన్న చిన్న ప్రాబ్లమే కదా, ఫేస్ చేద్దాం అనేటువంటి ధైర్యంతో ఉన్నారంట? అంటే యుద్ధం అంత తీవ్ర స్థాయిలో లేదు కాబట్టి ఏదో మొత్తం దేశం వదిలి వెళ్ళిపోవాలన్నంతగా ఏమి లేదు ఇక్కడ. కానీ ఏంటంటే ట్రావెల్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎలాగ ఈద్ వెకేషన్స్ వస్తున్నాయి, ఈద్ వెకేషన్స్ లో లేదా స్కూల్ హాలిడేస్, ఇప్పుడు స్కూల్ పిల్లల ఎగ్జామ్స్ అవి చాలా ఇంపాక్ట్ అయినాయండి. హ్మ్. స్కూల్ పిల్లల ఎగ్జామ్స్ ఇంపాక్ట్ అయినాయి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఏమో పోస్ట్ పోన్ చేశారు. గల్ఫ్ లో ఉన్న పిల్లలకి అవి ఎప్పుడు పెడతారో తెలియదు, పెడతారో లేదో తెలియదు. ఆల్మోస్ట్ కరోనా టైంలో కూడా ఎగ్జామ్స్ లేకుండా మార్క్స్ ఇచ్చారు. అలా మళ్ళీ ఏదైనా ఎగ్జామ్స్ లేకుండా మార్క్స్ ఇస్తే అవి ఇచ్చే ప్లాన్ లో ఉన్నారా, లేకపోతే మళ్ళీ కండక్ట్ చేసేలా ఉన్నారా ఏంటి క్లారిటీ లేదు. దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందండి దీనివల్ల. అన్ని దేశాల్లో స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. గల్ఫ్ సంబంధించి గల్ఫ్ నేషన్స్ అన్నింటిలో కూడా స్కూల్స్ క్లోజ్ అండి. ఓకే. క్లోజ్. మెయిన్ ఏంటంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. సిబిఎస్ఈ పోస్ట్ పోన్ చేసింది. ఇవన్నీ సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్ ఉన్నాయండి గల్ఫ్ లో. ఓకే. అవన్నిటికి కూడా సిబిఎస్ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వీ విల్ కండక్ట్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ థింగ్స్ ఆర్ స్ట్రీమ్ లైన్ అని చెప్పి వచ్చినాయండి. సో ఇక్కడి నుంచి ఇండియా నుంచి మీకు ఎవరన్నా కాల్ చేయడం, బంధువులందరూ కాల్ చేసి ఎలా ఉన్నారని భయపడడం, సో అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ హాలిడే సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో హాలిడే సీజన్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలంటే అందరూ కూడా ముందుగా సెలెక్ట్ చేసుకునేది దుబాయ్. సో ఇప్పుడు దుబాయ్, యుఏఈ, సో ఇలాంటి కంట్రీస్కి, అలాగే మీరు అన్నట్టుగా ఈద్ కూడా రాబోతుంది కాబట్టి సో అక్కడికి వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? చాలా ఇబ్బందులు పడతారు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక అన్సర్టెనిటీ ఉంది. ఎయిర్ స్పేస్ టైం టు టైం క్లోజ్ ఓపెన్ అవ్వడం అనేది ఎవరు కూడా ఇష్టపడే ఇది కాదు కదా అది. సో కంప్లీట్ గా ట్రావెల్ ఇంపాక్ట్ ఉంది. అది కాకుండా మీరు అన్నట్టు టూరిజం, దుబాయ్ టూరిజం ఇప్పుడున్న కండిషన్స్ లో 99% స్టాప్ అవుతుంది. ఇది ఒక 1% ఫ్లో ఉంటుంది. అది కూడా ఎవరో కంపల్సరీ వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఏదైనా ఇంకా బుక్ చేసుకుని కంపల్సరీ వెళ్ళాలనుకున్న వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ పర్టికులర్ గా వెళ్ళే వాళ్ళు మాత్రం 99% ఆగుతారండి ఈ సందర్భంలో, ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో. ఓకే. సో మీరు గల్ఫ్ కంట్రీస్ సంబంధించి కూడా ఇక్కడ తెలుగు వాళ్ళకు, అలాగే ఎన్ఆర్ఐస్కి సంబంధించిన అసోసియేషన్ ప్రతినిధిగా కూడా ఉన్నారు. సో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు, సో వాళ్ళందరినీ తిరిగి సేఫ్గా తిరిగి వెనక్కి పంపించడానికి ఎలాంటి ఏర్పాట్లు మీరు చేయడం జరిగింది? ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఏపీఎన్ఆర్టీ వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే తెలంగాణ భవన్ అనే వ్యవస్థ ఉంది తెలంగాణ వాళ్ళకి. ఈ ఏపీఎన్ఆర్టీ తెలంగాణ భవన్ ప్రతినిధులతో మనం కోఆర్డినేట్ అవుతామండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళని ఎలా స్మూత్ గా మనం అంటే ఎవరైనా ఇరుక్కుపోయిన వాళ్ళని ఆల్రెడీ కొన్ని ఫ్లైట్స్ ఆల్రెడీ వెళ్ళినాయి కూడా. బహ్రెయిన్ నుంచి దమాం వచ్చి, దమాం నుంచి హైదరాబాద్ వచ్చింది ఒక ఫ్లైట్. అలాగా మనం ఫాలో అప్ చేస్తాం ఎవరైనా ఇరుక్కుపోయిన వాళ్ళకి. కానీ ఇక్కడ రెసిడెంట్స్ కి మాత్రం ఇక్కడ మన దానికి ఇంకా ఏమీ లేదు, ఎందుకంటే అంత సీరియస్నెస్ లేదు కాబట్టి. పైగా చాలా ఎక్కువ మంది ఉంటాం రెసిడెంట్స్, ఇక్కడ ఉండే రెసిడెంట్స్. సో రెసిడెంట్స్ ఇక్కడే ఉన్నాం మేము. ఓకే. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా మల్లేష్ గారు? నన్ను కాంటాక్ట్ చేయాలంటే www.ksa.com, అంటే సాటా, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్, దాని వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. అలాగే www.gto world, అంటే గ్లోబల్ తెలుగు ఆర్గనైజేషన్ వరల్డ్, gtoworld.com. అది గ్లోబల్ తెలుగు ఆర్గనైజేషన్ అనమాట అండి. అంటే ఇప్పుడు పరిస్థితి చూడండి, గల్ఫ్ లో ఇంత ఇబ్బంది వచ్చింది. మేము సౌదీ అరేబియాలో ఉన్నానని చెప్పేసి నేను కామ్గా ఉంటే అవదు. మనకి గల్ఫ్ కంట్రీలు అన్నిటితోనూ కనెక్టివిటీ కావాలి. అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వ్యవస్థలు అన్నిటితోనూ మనకు కనెక్టివిటీ ఉండాలి అని స్థాపించింది GTO, గ్లోబల్ తెలుగు ఆర్గనైజేషన్. మనం ఆ వెబ్సైట్ లోకి వెళ్తే ఆ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుని మనకి ఏదైనా విషయం ఎక్కడ ఉన్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాం అనుకోండి, మనకి ఎవరో తెలియదు. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరైనా ఉన్నారా అనేది తెలుస్తుంది. అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళకి ఒక వన్ స్పాట్ సొల్యూషన్ మనం తయారు చేసుకొచ్చాం సార్. ఓకే. సో రీసెంట్గా మనం చూసాం, వార్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ ఇరుక్కుపోయారు. ఫ్లైట్స్ లేకపోవడం వల్ల చాలా అవస్థలు పడ్డారు. అక్కడే లోకల్గా ఉన్నటువంటి రెసిడెంట్స్ వాళ్ళకి కొంత
హెల్ప్ కూడా చేశారు. అక్కడ అకామిడేషన్ లాంటివి కూడా ఏర్పాట్లు చేశారు. ఇలా చాలామంది రకరకాలుగా ముందుకొచ్చారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి లాక్ అయిపోయి ఇరుక్కుపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి సేఫ్‌గా రిటర్న్ రావడం జరిగిందా? అవునండి. చాలా వరకు వచ్చేసారు. ఇంకా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఫాలో అప్ చేస్తున్నాము. ఏపీఎన్ఆర్‌టీ, తెలంగాణ భవన్ అలాగే గల్ఫ్‌లో ఉన్న వివిధ తెలుగు వ్యవస్థలు అందరితో కలిసి కోఆర్డినేట్ చేస్తూ మనం స్మూత్‌గా వాళ్ళని ఎలా పంపించాలి అనేది ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ జరుగుతుందండి అది. ఓకే. సో ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి 2 రాష్ట్రాల నుంచి వెళ్ళి గల్ఫ్‌లో చాలామంది కూడా అక్కడ ఉపాధి కోసం వెళ్ళి పని చేస్తుంటారు. జాబ్స్ కోసం వెళ్ళి చాలామంది ఉంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్న వారు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అక్కడ ఒక దేశం మీద మీరున్నారు ఇప్పుడు సౌదీ అరేబియా. ఎక్కడో సౌదీ అరేబియాలో ఒక చోట అటాక్ జరిగిందనగానే వీరందరూ కూడా పానిక్ క్రియేట్ అవుతుంటారు. చాలామంది భయపడిపోతుంటారు. మా వాళ్ళు అక్కడున్నారని వెంటనే కాల్ చేయడం, మీకెలా ఉంది? ఎక్కడ అని. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? సో అక్కడి నుంచి ఒక తెలుగు అసోసియేషన్‌కి సంబంధించిన వ్యవస్థాపకుడిగా మీరేం చెప్తారు? ఇక్కడ ఇండియాలోను, తెలుగు స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ బంధువులకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఆంధ్ర, తెలంగాణలో ఉంటూ వాళ్ళ కుటుంబ వ్యక్తులు ఎవరైనా గానీ గల్ఫ్ కంట్రీ ఏ కంట్రీలో ఉన్నా సరే వాళ్ళందరికీ సౌదీ అరేబియా తెలుగు ప్రతినిధిగా, అలాగే ప్రపంచ తెలుగు వ్యవస్థ ప్రతినిధిగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ గల్ఫ్ రీజియన్‌లో జరుగుతున్న యుద్ధం అనేది తాత్కాలికం. జరుగుతూ ఉంటది. కానీ చిన్నగానే జరుగుతూ ఉంటది. ఈ ఈ విధమైన వ్యవస్థ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇది అంత సీరియస్‌గా మనల్ని ఇంపాక్ట్ చేసే అంత యుద్ధం ఏమి కాదు. మీరేమి కంగారు పడాల్సిన పని లేదు. అందరూ సేఫ్. వాళ్ళు ఓన్లీ ఒక సెన్సిటివ్ పార్ట్ ఏవైతే యూఎస్ బేస్‌లు ఉంటాయో వాటి మీద, లేకపోతే దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లాంటి సెన్సిటివ్ పార్ట్స్ మీదే వాళ్ళు అటాక్ చేస్తా ఉన్నారు. జనజీవన స్రవంతిపై ఏదైనా కమ్యూనిటీస్‌పై ఎక్కడ కూడా ఏ విధమైన దాడులు లేవు. మీడియాలో యాక్చువల్‌గా నేను మీడియాలో చూసాను. ఏదో బుర్జ్ ఖలీఫాపై దాడి చేసినట్లుగా, లేదా ఏదో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పై దాడి చేసినట్లుగా ఒక ఏఐ సర్క్యులేటెడ్ వీడియోస్ వస్తున్నాయి. వాటిని ఎవరిని నమ్మొద్దు. మీకేదైనా విషయం తెలుసుకోవాలి, మీ తెలుగాళ్ళ కోసం ఏదో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవాలనుకున్నప్పుడు మా వెబ్‌సైట్ www.gtoworld.com గాని, www.sataksc.com గాని వెబ్‌సైట్‌లోకెళ్ళి కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్‌ని అప్రోచ్ అయితే మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలున్నాయి. మన భారతదేశ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఎంబసీ, కాన్సులేట్ ఉంటాయి. ఆటిలి అఫీషియల్ వెబ్‌సైట్‌లు మాత్రమే మీరు చూసి మీరు విషయాన్ని తెలుసుకోవాలి తప్పించి ఆన్‌లైన్‌లో సర్క్యులేటెడ్ వీడియోస్‌ని బట్టి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు దయవుంచి. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ గారు. సో ధన్యవాదాలండి సుమన్ టీవీ గారు. రైట్. ఇది గల్ఫ్ కంట్రీస్‌లో ఉంటున్నటువంటి తెలుగుకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, తెలుగు వ్యక్తులకు సంబంధించిన అసోసియేషన్ వ్యవస్థాపకుడిగా ఉన్న మల్లేష్ గారు చెప్తున్నట్టుగా, ఇప్పుడు ఎవరు కూడా పానిక్ అవ్వాల్సినటువంటి సిట్యుయేషన్ అయితే అక్కడ లేదు. ముఖ్యంగా యూఎస్, అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ ఫోర్సెస్ ఉన్నటువంటి ఆ స్థావరాలు ఉన్నాయో, వాటి మీద మాత్రమే అటాక్స్ జరుగుతున్నాయి. అప్పుడప్పుడు యూఏఈలోని దుబాయ్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మీద డ్రోన్స్ దాడి జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే వాటిని వెంటనే ఇంటర్సెప్ట్ చేసి అడ్డుకునేటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. కాకపోతే అక్కడున్న శకలాలు ఆ ఎయిర్‌పోర్ట్‌లో పడడం వల్ల కొంతమంది గాయాలవుతున్నాయి అంతే తప్ప, సామాన్యుల మీద ఎక్కడ కూడా ఇరాన్ అటాక్ చేయట్లేదు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఈ వారు ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. సో నిజంగా ఇదే జరిగితే ఎన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది? కామెంట్ చేయండి.